అని అది మా శక్తి చేత బలం చేత కాదు, కానీ దేవుడు చేసిన తన విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తుదురుగాక. హల్లెలూయా. ఎవరైనా నమ్మి ఇక్కడ అడుగు పెడితే సంతోషముగా తిరిగి వెళ్ళుదురుగాక. హల్లెలూయా. నమ్మాలి, మొట్టమొదటిగా దేవుని కార్యము నమ్మాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆయన మాట్లాడని రాయ చెట్టు మాత్రం కాదండి. మనమైతే ఈరోజు మాట ఇచ్చి తప్పుకుంటాము, ఎందుకంటే పలానా రోజు నీకు పలానా సహాయం చేస్తామంటాము. మరలా రేపు రోజున తలంతు మారిపోద్ది, ఆలోచన మారిపోద్ది. ఈ రోజు కాదులే రేపు రా ఎల్లుండి రా అంటాము. మరలా ఆ క్రియ అనేది మారిపోతూ ఉంటుంది. కానీ అలా కాదు, ఈరోజు నువ్వు వచ్చేవనుకో నీ విశ్వాసాన్ని బట్టి నా దేవుని నుండి బహుమానాన్ని మోసుకుని వెళ్ళుదురుగాక. హల్లెలూయా. అందుకని ఆ శక్తి శాత బలము శాత కాక ఆత్మ శాతం మాత్రమే ఇది జరుగును. కిందకి చదువునాను. గొప్ప పర్వతమా దేనికి చెప్తున్నాడండి? పర్వతానికి చెప్తున్నాడు. గొప్ప పర్వతమా జరిపేయాలని అడ్డగించడానికి నీవేమాత్రము దానివి. దేవుని స్తోత్రం. నీవు జరిపేయాలన్న నిలబడటానికి నీవేమాత్రము దానివి. జరిపేయాలి అదట నువ్వేమైపోవాలి? సదన భూమిగా. చదువునా? దేవుని స్తోత్రం. ఎంత గొప్ప పర్వతమైన విశ్వాసం నీలో ఉంటే అది సదన భూమిగా మారద్దని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అంటే మీరు అనుకోవచ్చు పర్వతం అంటే ఏదో మన ఆ అడవులోనే చెట్లు ఉండే గొప్ప పర్వతం అనుకుంటున్నారు మీరు. పర్వతం అంటే తెలుసా? హల్లెలూయా. పర్వతం అంటే శ్రమ. ఎంత గొప్ప శ్రమ అయినా నా దేవుని ఎదుట సదనముగా మారిపోతుంది. దేవుని స్తోత్రం. చిన్న శ్రమ వస్తే తట్టుకోలేము, ఇబ్బంది అంటే తట్టుకోలేము. ప్రతి మనుషుడికి భయం భయం భయం. ఏదైనా చేయాలంటే భయం, కొంచెం ప్రాణం బాగోపోతే భయం, అనారోగ్య పరిస్థితి అయితే భయం. కానీ భయం అనేది మరణం నుండి వెళ్ళగొట్టబడాలి. దేవుని స్తోత్రం. నా దేవుడు సజీవుడు అని నమ్మకంతో నిలబడితే ఆ భయం నీ నుండి వెళ్ళిపోతురుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప సాక్ష్యం ఏంటంటే మా సంఘానికి ఇద్దరు వ్యక్తులు వచ్చేవాళ్ళు ప్రార్థనకి. వారికి 6 సంవత్సరాలు పిల్లలు లేదు. ప్రార్థన చేస్తున్నాము. దేవుడు వాగ్దానం చేశాడు, ఇన్ని నెలల్లో నీకు గర్భఫలం తెస్తుందని. కానీ నా పక్కన అయ్యగారు నిలబడి ప్రార్థన చేస్తున్నారు. అయ్యగారు అన్నారు, ప్రార్థన చేసి కళ్ళు తెరవటంగానే మీకు ఇప్పుడు కాదు 2005వ సంవత్సరంలో దేవుడు మీకు గర్భఫలం ఇస్తున్నారు అని చెప్పి నాకు దేవుడి నెలలు కన్నారు. ఆయన డేట్తో స్వతహాగా దేవుడు మాట్లాడారు. అదే రీతిగా 2000 ఇప్పుడు వాడికి వివాహం 6 సంవత్సరాలు, 2005వ సంవత్సరం ఇప్పుడు దేవుడు వారికి ద్వారాలు తెరిచి 2వ మాసాన్ని దేవుడు ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా. అందుకే శక్తి శాత బలము శాత కాక ఆత్మ శాత మాత్రమే ఇది జరుగును. దేవుని స్తోత్రం. జరిపేయలేదట నిలబడటానికి నీవేమాత్రం దానివి? గొప్ప పర్వతమా, నీలో విశ్వాసం అంటే పర్వతాలు కూడా కోల్చబడుదురుగాక. గొప్ప పర్వతమైన నీ ఎదుట కోల్చబడిపోతుంది. ఎప్పుడో తెలుసా? విశ్వాసం నీలో ఉన్నప్పుడు. ఇది జరిగిందా జరగదని అల్పవిశ్వాసంతో కాదు, విశ్వాసముతో నిలబడు. నీ ఎదుట పర్వతాలు కూడా కోల్పోవును కాక. ఆమేన్. కొంతమంది చూడండి, ఎక్కడన్నా పాము జర్ర కనబడిన దానికంటే ముందు వీళ్ళే పరిగెత్తాలి. హల్లెలూయా. వాక్యం ఏమని తెలుస్తుందంటే సింహములని, నాగుపాముల్ని, భుజంగుల్ని నీ పాదాల క్రింద అనగా త్రొక్కెదవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసుడైన సంసోను, బలజ్జుడైన సంసోను, దేవుని మాట చేత అభిషేకించబడిన సంసోను ఏం చేశాడంటే తన ఆ పొలము దున్నటానికి ఏమీ లేక ఎడ్లని ఎట్లు చేసాడో తెలుసా అండి? సింహాలని ఎడ్లుగా చేసాడు, ఆ నాగుపాముల్ని పగ్గాలుగా చేసాడు, పొలము దున్నటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాటి అరుపులకి శబ్దానికి ఆ ప్రజలందరూ భయపడి తలుపులు వేసుకునే వాళ్ళంట, కేకలు వేస్తూ ఉండి అంట సంస్థలు దున్నుతా ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? దేవుడు అంత బలం ఇచ్చాడు, అంత విశ్వాసం సంస్థను దేవుని మీద ఉంచాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున విశ్వాసం ఉంచితే
నీ వచ్చిన ప్రతి కార్యములు నా దేవుడు సఫలపరచగలుగునుగా. కింద చదువునన్న మాటని త్వరగా కృప కలుగునుగా, కృప కలుగునుగా. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని కేకలు వేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు నీకు ఎంత పెద్ద సమస్య అయినా దేవుని ఎదుట నిలబడాలి. నా దేవుడి కార్యం చేస్తాడు. నా దేవుడు మీద నేను ఆధారపడి ఉంటున్నాను. నేను అనుకున్న కార్యం నా దేవుడు సఫలపరుస్తున్నా. విశ్వాసం, నమ్మకం నీలో ఉంటే ఆ కార్యములన్నీ సఫలపరచగలుగునుగాక. ఆమేన్. విశ్వాసం కావాలి మొట్టమొదటిగా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, విశ్వాసం లేకుండా ఏమీ కూడా చేయలేవు. చూడండి, మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము, మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాము. మొదటి యోహాను సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయం ఏమన్నదంటే దాంట్లో సమస్తము కూడా అది నన్ను పట్టి కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం. నేను లేకోకన్నా ఏది కూడా కలగలేదు. దేవుని స్తోత్రం. సమస్తము నా మూలంగా కలిగింది. నేను లేకపోతే ఏది కలగలేదు. కలిగి ఉన్నదంటే అది నన్ను పట్టి కలిగి ఉన్నదే.